నేను కాదనట్లేదు. కానీ దేవుడిగా పూజించడం అనర్హుడు, దేవుడిగా పూజించకూడదు, పనికిరాదు. దట్స్ ఆల్. ఆయన పకీరే, ఆయన హిందువు కాడు, కానేరడు. గురువుగారు మీరు దేవుడు కాదు అని అంటుంటే నాకు ఇంకొక డౌట్ వచ్చింది. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఏదో ఒక సినిమాలో ఉడికి అన్నంలో వేడి అన్నంలో చెయ్యి పెట్టి తిప్పడం అనేది అదొక సీన్. అది నిజమే అంటారా? మరి ఏం కాలేదు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇప్పుడు సత్యసాయిబాబా వచ్చేసి లింగా నోట్లో తీసని చెప్పారు. అవును. సో అది నిజమా అంటే మేము ప్రత్యక్షంగా చూసాం. సత్యసాయినాథుడు తీసినటువంటి మేము చూసాం. మరి ఈ షిరిడి సాయి చేసినటువంటి అన్నం అనేది అప్పుడున్నటువంటి కేలార్కల్ లాంటి వాళ్ళు, ఇతరత్ర వాళ్ళు అలా చేసి ఉండవచ్చు, అలా తీసి ఉండవచ్చు, కానీ మేమే చూడలేదు. అంటే మనం విఠలాచార్య సినిమాలో కొన్ని దయ్యాలు ఉంటాయి. విఠలాచార్య సినిమాలో కొన్ని తెల్ల దయ్యాలన్నీ కూడా కాళ్ళు పొయ్యిలో పెట్టి మంట పెట్టుకోవడం, చేతితో అంతా కలపడం, ఇవన్నీ కూడా చూసాం. మరి అది ఇది ఒకటేనా అంటే మనకు తెలియదు ఆ విషయంలో. కాబట్టి చేసి ఉండవచ్చు. నేను అదే అంటున్నా, గురువుగా తనకి శక్తి లేదంటే శక్తి ఉండవచ్చు, అలా తన చేతితో కలిపి ఉండవచ్చు. కానీ నేను ఆ పుస్తకాలు చదివినంత వరకే తప్ప అది ప్రత్యక్షంగా చూసింది కాదు కనుక